చూసుకోగలిగితే మన జీవితం కూడా, ఎందుకంటే దేవతలు చాలామంది ఉన్నారు, ఋషులు చాలామంది ఉన్నారు, మానవులు కోకొల్లలుగా పుట్టి చచ్చిపోతున్నారు. కానీ కొంతమంది పేర్లే మనకు లెక్కించబడతా ఉంటాయి. అలా లెక్కించబడే మానవులలో గొప్పవాళ్ళు, ఋషులలో గొప్పవాళ్ళు, దేవతలలో గొప్పవాళ్ళు అయినటువంటి గొప్పవాళ్ళందరికీ గొప్పవాడు శివుడు. శివుడు అంటే, ఎందుకంటే మహాత్ములు చెప్పిన మాట, శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పినటువంటి మాట భారతంలో, కృష్ణుడు ఇవ్వలేనిదా, శివుడు ఇవ్వలేనిదంటూ ఈ లోకంలో కానీ సృష్టిలో కానీ ఏమీ లేదు. ఆయన ఏమైనా ఇవ్వగలడు, ఏమైనా చేయగలడు, సర్వసమర్థత కలిగినటువంటి వాడు అని చెప్పి, మరి అట్లాంటి కలిగినటువంటి వాడు మనం మనసా వాచ కర్మణ నమ్మి ఆయన పట్ల ఆరాధనా భావన పెంచి మనం విశ్వాసంతో చేసుకోగలిగితే భక్తి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా మరి చేసుకోవాలని చెప్పి మనం మహాత్ములంతా మనకి ఇచ్చే సందేశం. వాటిని మనం ప్రతిదీ కూడా ఏదో చేస్తున్నట్టుగా ఉంటాం, యాంత్రికంగా ఉంటుంది, వింటున్నట్టుగా ఉంటాం, ఏది అర్థం కాదు. పాడతాం కానీ ఆ పాటలో ఆ అర్థం తెలియదు. ఎన్నాళ్ళు మనం పాడినా, ఎన్నాళ్ళు చెప్పినా ఆ ఒక్క విధానాలు మనకి ఏమీ అర్థం కావట్లేదు. ఈ మధ్య నాకు భగవద్గీతలో చెప్పిన శ్లోకం ప్రతి మనిషిలో కనబడుతుంది. అందరూ వాటినే ఉంటారు గొప్పవాళ్ళే. ఆయన ఏం చెప్పాడంటే, తామరాకు మీద నీటి బొట్టు అంటన రీతిగా నువ్వు దేనికి అంటకుండా బ్రతుకు అర్జున అని ఒక మాట చెప్పాడు. ఆయన ఆ మాట చెబితే నేను ఎడు చూసినా పాట పాడేవాడు నిజంగా పాటకు అంటుకోకుండా బ్రతుకుతున్నాడు, మాట చెప్పేవాడు ఈ మాటకు అంటుకోకుండా బ్రతుకుతున్నాడు, ఏ పని చేసినా దాంట్లో మనసు పెట్టకుండా బ్రతుకుతున్నాడు. ఏదైనా చెప్పు, 25 సంవత్సరాలు మనం గుడికి పోయినా అసలు ఆ భక్తి అనే ఛాయలు మన హృదయాన్ని తాకినట్టుగానే. ఇది ఎక్కడి విచిత్రం అనిపిస్తుంది. 25 సంవత్సరాలు మనం ఇందులో మరి ఎందుకు చేస్తాము? ఇవాళ మన శ్రమ ఎంత, మన ఖర్చు ఎంత, అయినా మనల్ని అది తాకట్లేదు. దాన్ని మనం దాన్ని తరించట్లేదు. దాంట్లో ఇంతే అయిపోతుంది. ఎంతసేపు ప్రవచనాలు మనం ఎన్ని చదువుతూ ఉంటాం, ఎక్కడ చెప్పినా, కానీ దాన్ని ఎట్లా ఆస్వాదించాలో, ఎట్లా పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎట్లా అనుభవించాలో అవేమీ మనకి తెలియకుండా, ఆయన ఏమని చెప్పిండో మనకు అర్థం కాలేదు, కానీ మనం మాత్రం దేనికి అంటుకోకుండా బ్రతుకుతున్నాం అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పిన ఉద్దేశం ఏమిటంటే, అన్నింట్లో పూర్ణంగా నీవు అనుభవించాలి. పాడు, పూర్ణంగా మునిగిపో. పాట అయిపోయిన తర్వాత ఈ పాటకి నాకేం సంబంధం లేదని బయటికి రావాలి. అది ఆయన చెప్పింది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఎన్నాళ్ళు గుడికి పోయినా పోనట్టే, ఎన్నాళ్ళు పాట పాడినా పాడనట్టే, ఎన్నాళ్ళు మాటలు చెప్పినా చెప్పనట్టే. నా మీదే నాకు చాలాసార్లు, స్వామి నా యొక్క హృదయంలో నాకు రానటువంటి మంచి ఆలోచనలు లేవు, అన్ని గుట్టలు వస్తాను. నా ముఖం సహా నా నోటి అంటే ఎన్నో మంచి పదాలు పలికిస్తాను, అయినా నేను వాటిని ఒడిసి పట్టుకోలేకపోతున్నా, ఆచరించలేకపోతున్నా. ఏమిటి ఈ యొక్క లీల అని నేను ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాను. అట్లా ప్రతి మనిషి కూడా మనం వెతికి పట్టుకోగలిగితే, చేసుకోగలిగితే, అది మనకి లోకంలో మంచి చెడులు అనేవి సహజంగా ఉంటున్నాయి. జ్ఞానికి మంచి చెడులు ఉండట్లా. కానీ జ్ఞానం ఏం చేస్తుందంటే, అసలు ఈ సృష్టి ఏమిటి, మనిషి ఎవరు, దేవుడు ఎవరు, ఇవన్నీ ఏమిటి, ఏంటి, చీకటి ఏమిటి, పగలేమిటి, రాత్రి ఏమిటి, ఆయన ఆ గోల్లోకి పోయినానికి ఈ మంచి చెడు పనిచేయరు. కనీసం మనం అక్కడికి పోకపోయినా ఈ లోకంలో ఉన్నటువంటి చెప్పిన మాటను చెప్పినట్టుగా అర్థం చేసుకునే మనసును కూడా సాధించలేకపోతాం. ఇది ఎక్కడ విచిత్రం అనిపిస్తుంది. మనం ఒక మాట చెబితే దాన్ని ఈయన చెప్పే ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం తల్లి పిల్లల మీద కోపపడుతుంది, బడికి పోవట్లేదని కొడతాం, ఏమైనా తప్పులు చేస్తే బాధపడతాం, తిడతాం, రకరకాలుగా చేస్తాం. కానీ తల్లి ఉద్దేశం ఏమిటి? పిల్లల్ని బాధ పెట్టాలని కాదు, పిల్లల్ని శపించాలని కాదు, వాళ్ళని ఇంకేదో చేద్దామని కాదు, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు ఇవాళ కొంచెం కష్టపడ్డారు, రేపు జీవితం మొత్తం సంతోషంగా బ్రతకాలిగా అనే దానికోసమే తల్లిదండ్రి ఆ రకంగా బాధపడేది. పిల్లల గురించి ఏమైనా ఉంటే దండించి ఖండించేది, అంతేగాని వాళ్ళని బాధ పెట్టాలని కాదు. అట్లా మరి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా మహాత్ములు అందరూ జీవితాలంతా ఆ యొక్క సత్యాన్వేషణలో, హృదయాన్వేషణలో, దైవాన్వేషణలో వారు నిమగ్నమయ్యి
తన్ను తాను తెలుసుకొని ప్రపంచానికి తన గురించి సృష్టి గురించి రకరకాల వాళ్ళు మనకు రకరకాలు చెప్పి ఇట్లాంటి మనకు అర్థం కాదని చెప్పి ఇందా చెప్పుకున్నట్టు ఈ సృష్టి అంతా పాలించేటువంటి దైవానికి గుర్తే ఆ శివలింగం. శివలింగం ప్రపంచంలో ఆ యొక్క నిరాకార స్వరూపానికి ఏ రూపాన్ని ఎవరు పెట్టి పూజించింది లేదు. కానీ మన వాళ్ళు శివలింగాన్ని కనిపెట్టారు. శివలింగానికి ఏం రూపం ఉంటుంది చెప్పండి? ఓన్లీ ఒక బోడి ఆకారంలో ఉంటుంది. ఇక శివుడు రూపం పెడితే ఆయనకి అన్ని మనలాగా ఉన్నాడు కాబట్టి ఓ స్వామి మనలాగా మనకంటే ఎప్పుడో ముందు పుట్టి ఉంటాడేమో, ఆ విధంగా ఉండటం వల్ల ఆయన కూడా మనలాగే ఉన్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ లింగానికి ఏమిటి అసలు గుర్తు ఏమిటి? కానీ లేదు. కానీ సర్వ సృష్టికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానికి గుర్తుగా పెట్టిందే మన శివలింగం. అసలు ఆ తత్వం తెలిస్తే ఒళ్ళంతా పులకరించిపోద్ది. వామ్మో స్వామి, ఎంత పెద్దదానికి ఇంత చిన్న గుర్తు పెట్టారా, ఇంత చిన్నదాన్ని పట్టుకొని అంత పెద్దదాన్ని మనం అందుకోవాలా, అది మా వల్ల ఇదా అని అనిపిస్తుంది. అట్లా మనం ఈ యొక్క పరతత్వాన్ని అందుకోవటం అనేది అసలు మానవుడు చేయాల్సిన పనే, మానవ జన్మ లక్ష్యమే అదని చెప్పి మహాత్ములందరూ మనకి కంఠాపదంగా, నాయనా ఈ యొక్క అపరవిద్య చదువులన్నీ కూటి కోసమే తప్ప ఈ రేపొద్దున నువ్వు పోయిన మనసునాడు ఇవేవి పనికొచ్చేవి కాదు. అందుకని పరవిద్య అనేది గొప్పది. ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, వీటికి అనేక రకమైన పేర్లు ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక విద్య అనేది ప్రతి మనిషి నేర్చుకోవాలి, దాని గురించి అన్వేషించాలి, దాన్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటం కోసం ఈ దేవాలయాలు, గుడులు ఇవన్నీ ఏర్పాట్లు చేసి ఇవన్నీ తాత్కాలికంగా ఏంటంటే మనకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాం, చక్కగా మంచి పాటలు పాడుతున్నాం, ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నాం, హాయిగా ఉంటాం. కానీ అది కాసేపే ఉంటుంది. ఇది ఎట్లుంటుందంటే మందు తాగినవాడు సామెత, మందు తాగేవాడికి సుఖం ఉంటుంది, అందులో సుఖం